హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఎక్స్పెరిమెంట్ ఛానల్. ఈ రోజు ఎక్స్పెరిమెంట్ అయితే చాలా సూపర్గా చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే నేను ఈ రోజు గులాబ్ జామున్ తయారు చేస్తున్నా. నార్మల్గా అందరు గులాబ్ జామున్ తయారు చేస్తారు, కానీ మనం నార్మల్ గులాబ్ జామున్ ఈ సైజ్ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు బిగ్ సైజ్ అయితే తయారు చేస్తున్నా. దానికోసం అయితే చూడండి, మన దగ్గర MTR పౌడర్ అయితే ఉంది, గులాబ్ జామున్ పిండి అయితే ఉంది. దీంతోనైతే గులాబ్ జామున్ తయారు చేస్తున్నా. 2 kg ఉంది MTR పౌడర్. ఇంకోటి హాఫ్ లీటర్ పాలు ఉన్నాయి నాకు, ఇంకా 5 లీటర్ ఆయిల్ ఉంది, ఇంకా 5 kg ఏమో చక్కెర ఉంది. ఇవన్నీ కలిపి అయితే నేను ఇప్పుడు బిగ్ సైజు గులాబ్ జామున్ తయారు చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చుతుంది. మనం ఫస్ట్ అయితే మన గులాబ్ జామున్ కావాల్సిన షీరా అయితే తయారు చేద్దాం. దానికోసం అయితే షుగర్ వాటర్ అయితే ఫస్ట్ బాయిల్ చేద్దాం. ఫస్ట్ అయితే షీరా తయారు చేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ అయితే మన షీరా అయితే తయారు చేద్దాం. దానికోసం అయితే వాటర్ పెట్టినా. ఇప్పుడు మనకు గులాబ్ జామున్ పౌడర్ అయితే కలుపుకుందాం. ఫస్ట్ గులాబ్ జామున్ పౌడర్ అయితే కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొన్ని పాలేసి మొత్తం కలుపుకొని ఒక ఉండలాగా చేసి పెద్ద గులాబ్ జామున్ లాగా అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడు మన వాటర్ అయితే బాయిల్ అవుతుంది. దీంట్లో మనం షుగర్ వేద్దాం. ఫస్ట్ షుగర్ అయితే వేస్తున్నాం. చూడండి, షుగర్ వేస్తున్నా. ఒక 2 kg అంతా షుగర్ వేస్తున్నా. చూడండి, షుగర్ అయితే బాగా కలుపుకున్నాం కింద అంటకుండా. ఇప్పుడు ఇలాచీ కొంచెం దంచి దీంట్లో దీంట్లో వేసేద్దాం. మన బిగ్ సైజ్ గులాబ్ జామున్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మన చక్కెర పాకం ఉంది కదా, దాంట్లో వేసేద్దాం. మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెడుతున్నా. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసి దాంట్లో మన గులాబ్ జామున్ అయితే వేసేద్దాం పెద్దది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి చూడండి, ఆయిల్ అయితే వేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. చిన్నవి గులాబ్ జామున్ వేద్దాం ఫస్ట్.
చిన్న గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి మనది. ఇప్పుడు మన బిగ్ సైజ్ గులాబ్ జామున్ పెద్దదే వేస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం మనం. గులాబ్ జామున్ అయితే రెడీ అయింది. ఇప్పుడు తీస్తున్నాం బయటికి, చూద్దాం ఎట్లా ఉందో. గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. మనం షీరా దీంట్లోనే వేద్దాం మొత్తం. షీర వేసిన తర్వాత అయితే మొత్తం పగిలిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వదిలేసాం, మొత్తం దీని లోపలికి వెళ్ళిపోతుంది ఇది. అంతవరకు మనం చిన్న గులాబ్ జామున్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిన్న గులాబ్ జామున్ ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేసుకుందాం. గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఇది పెద్ద సైజ్ గులాబ్ జామున్, ఇవి చిన్న గులాబ్ జామున్. చూడండి, చిన్నవి అయితే చాలా సూపర్గా వచ్చింది, కానీ పెద్దది మధ్యలోకి వెళ్ళి ఇరిగిపోయింది. చూడండి ఒకసారి బతాను. పెద్దది అయితే కొంచెం మధ్యలోకి వెళ్ళి ఇరిగిపోయింది, అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. చూడండి, మన చిన్నవి అయితే చాలా సూపర్గా అయితే వచ్చినాయి. చూడండి, చిన్న గులాబ్ జామున్ అయితే చాలా మంచిగా వచ్చినాయి. టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఇరిగిపోయింది. నేను తీసేటప్పుడు ఇరిగిపోయింది. యాక్చువల్గా అయితే ఇట్లా రావాలి. చిన్న చూడండి ఎంత సూపర్గా వచ్చినాయి. ఇట్లా రౌండ్గా వస్తే చాలా బాగుంటుండే, కానీ మనం గులాబ్ జామున్ అయితే మధ్యలోకి వెళ్ళి ఇరిగిపోయింది తీసేటప్పుడు. ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే వీడియో అయితే చాలా సూపర్గా వచ్చింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.